వెల్కమ్ టు కీ టాక్స్. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో అనే సినిమా డైలాగ్ రేంజ్లో కేసీఆర్ చాలా రోజుల తర్వాత ఒక పంచ్ డైలాగ్ పేల్చారు. నేను కొడితే మామూలుగా ఉండదు, మీకు తెలుసు కదా, నేను కొడితే వట్టి కొట్టు నాకు అలవాట్లేదు కదా అనేసి సైలెంట్గా వెళ్ళిపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్లో ఆ డైలాగ్ మీద కలకలం రేగింది. అందరూ రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఆఖరికి ముఖ్యమంత్రి కూడా అసలు నువ్వు కొట్టాలనంటే ముందు నువ్వు కర్ర లేకుండా నడవాలి కదా అని కామెంట్ చేశారు. ఆయన కొడతానంట, బలంగా కొడతాడంట, సరిగ్గా నిలబడేది నేర్చుకోని ఆయన కట్టె లేకుండా. అయితే ఇప్పుడు కేసీఆర్ చేతిలో ఉన్న కర్ర గురించి కాదు మాట్లాడాల్సింది, కేసీఆర్ బుర్ర గురించి అనే చర్చ తెలంగాణలో మొదలైంది. ఎందుకంటే నేను కొడితే మామూలుగా ఉండదు, మీకు తెలుసు కదా అని కేసీఆర్ అనడం వెనుక ఉప ఎన్నికల వ్యూహం ఉంది అనే చర్చ రాజకీయ వర్గాల్లో తీవ్ర స్థాయిలో జరుగుతోంది. పార్టీ మారిన అంటే బీఆర్ఎస్లోంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేల్లో ఈ కలవరం ముదిరి ఇప్పుడు రెండు వైపులా తబలా వాయించే పరిస్థితి మొదలుపెట్టారు. ఏంటి, తెలంగాణలో నిజంగానే ఉప ఎన్నికలు వస్తాయా? భారీ స్థాయిలో ఉప ఎన్నికలు జరిగితే ఎవరికి అడ్వాంటేజ్, ఎవరికి పీకల మీదకి తెచ్చే ఛాలెంజ్ అవుతాయి? డీటెయిల్డ్గా చూద్దాం. దానికంటే ముందు డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీ టాక్స్. వరుసగా రెండు ఎన్నికల్లో చావు దెబ్బ తిన్నంత మాత్రాన రూల్డ్ అవుట్ చేయదగిన నాయకుడు కాదు కేసీఆర్. కేసీఆర్ బలాబలాలు తెలిసిన వాళ్ళందరికీ ఈ విషయం అర్థమవుతుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడి ఉండొచ్చు, 2024 పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కంగు తినొచ్చు. కానీ కేసీఆర్ రాజకీయ వ్యూహాన్ని ఎవ్వరూ అంత తక్కువగా అంచనా వేయడానికి లేదు. కానీ ఇంటెన్షనల్గా కేసీఆర్ ఇక లేరు, రారు, మళ్ళీ ఆ పార్టీ పుంజుకునే పరిస్థితి లేదు అని చెప్పడానికి రేవంత్ రెడ్డి పదే పదే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బహుశా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని ఆకర్షించడానికో లేదంటే రాష్ట్రంలో తనకి పోటీ ఇచ్చే లీడర్ ఎవడూ లేడు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. కానీ వ్యూహాత్మకంగా సైలెంట్గా కనిపిస్తున్న కేసీఆర్ ఇప్పుడు మనం కొడితే మామూలుగా ఉండదు కదా అనడం వెనుక ఒక రాజకీయ వ్యూహం ఉన్నట్టు కనిపిస్తోంది. ఇప్పటి వరకు బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ ఊపు మరింత పెరుగుతుందని 20 మందికి పైగా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరిపోతారని కొందరు అంచనా వేశారు. కానీ కేసీఆర్ ఒక్కసారిగా రాజకీయ వ్యూహాన్ని మార్చారు. కొడుకు కేటీఆర్ని రంగంలోకి దింపి హడావిడి పెంచారు. పార్టీ మారిన లీడర్ల మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు. అన్ని వైపుల నుంచి ప్రభుత్వం మీద విమర్శలు గుప్పిస్తూ ఏ నిమిషానికి ఏదైనా జరగచ్చు అని క్యాడర్లో ఒక ఉత్సుకత, ఆసక్తి క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఇదంతా బీఆర్ఎస్ స్కిన్ సేవ్ చేసుకోవడానికి అనుసరిస్తున్న వ్యూహం అని అనడం తేలికే. కానీ ఆ వ్యూహం రాష్ట్ర రాజకీయాలను మార్చే పరిస్థితి ఇప్పుడు వచ్చిందేమో అనిపిస్తోంది. ఎందుకంటే పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో నిర్ణయం తీసుకోవడానికి మీకు ఎంత టైం పడుతుంది అని సుప్రీంకోర్టు నేరుగా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ని అడిగిన తర్వాత బహుశా ఉప ఎన్నికలు రావడం ఖాయమేమో అనిపిస్తోంది. ఇంతకీ ఉప ఎన్నికలు వస్తే ఏమవుతుంది? గత 4-5 ఏళ్లలో రీసెంట్ హిస్టరీ చూద్దాం. 2 రాష్ట్రాల్లో ఈ మధ్యకాలంలో భారీ స్థాయిలో డిఫెక్షన్స్ జరిగాయి. ఒకటి కర్ణాటక. 2019లో కర్ణాటకలో 15 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిపోయారు. ఉప ఎన్నికలు జరిగితే పార్టీ మారిన వారిని 13 మందిని బీజేపీ గెలిపించుకోగలిగింది. అంటే కాంగ్రెస్లోంచి జంపింగ్లు జరిగినా జనం పట్టించుకోలేదు, బీజేపీ వ్యూహాన్ని జనం ఆమోదించారు అనే ఊహాగానాలు, చర్చలు అప్పట్లో జరిగినాయి. ఆ తర్వాత మధ్యప్రదేశ్లో 28 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిపోయారు. అందులో 19 మంది బీజేపీ టికెట్ల మీద గెలిచారు. అంటే డిఫెక్షన్స్ జరిగిన చోట ఉప ఎన్నికలు జరిగితే అధికార పార్టీకే కలిసి వచ్చింది అని దీన్ని బట్టి ఈ మధ్యకాలంలో చెప్పొచ్చు. కానీ తెలంగాణలో పరిస్థితి పూర్తిగా భిన్నం. ఎందుకంటే బీఆర్ఎస్ అనేది ఉద్యమ పార్టీ. కేసీఆర్ ఉద్యమ ఊపులో స్వతంత్ర రాజకీయ నాయకుడిగా పుట్టి ఉప ఎన్నికలనే నిచ్చెన మెట్ల మీద ఎదిగిన నాయకుడు. తెలంగాణ సెంటిమెంట్ని కానీ స్థానిక అంశాలను కానీ బలంగా సంధించి బాణంలా ప్రయోగించడంలో కేసీఆర్ సిద్ధహస్తుడు. ఆ నేర్పరితనం ఇప్పటికీ తనలో ఉంది అని కేసీఆర్ నమ్ముతున్నారు. ఒకవేళ అదే జరిగితే గనక ఇప్పటి వరకు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పుంజుకున్నట్టే, బలపడినట్టే ఈసారి కూడా జరిగే అవకాశం ఉంది. చరిత్ర తిరగ చూస్తే గత 20 ఏళ్లలో ప్రతి సందర్భంలోనూ ఉప ఎన్నిక వచ్చిన ప్రతిసారి బీఆర్ఎస్దే దాదాపు పైచేయి అయింది. 2012లో మాత్రం బొటాబొటీ మెజారిటీతో పరకాల్లో బయటపడింది. అప్పుడు
కేసీఆర్ ప్రత్యర్థి కాంగ్రెస్ కాదు, సానుభూతి వేవ్ మీద నడుస్తున్న జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత హుజూరాబాద్లో ఈటల రాజేందర్ ఎన్నికలో మాత్రం బీఆర్ఎస్ కంగుతుంది. అది పూర్తిగా ఈటల వ్యక్తిగత ఇమేజ్ అనే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు గనక తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేసే అవకాశం ఉంది. ఎలాగంటే ప్రజల్లో కాంగ్రెస్ పాలన మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో చూస్తేనేమో పైసలు అందట్లేదు, పథకాలు రావట్లేదనే చర్చ తీవ్ర స్థాయిలో జరుగుతోంది. అదే పట్టణ ప్రాంతాల్లో కరెంటు కోతలు, ఉక్కపోతలు చాలా ఉన్నాయి. అందుకోసమే శేర్లింగంపల్లి, ఖైరతాబాద్ లాంటి ఎమ్మెల్యేలు ఇప్పుడు రెండు వైపులా అసలు మేము పార్టీ ఎక్కడ మారామని ఒకసారి, లేదంటే గనక కేసీఆర్ ఫోటో మా ఇంట్లో ఉంటుంది, మా గుండెల్లో ఉంటుంది అని మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఉప ఎన్నిక వస్తే అంత ఈజీ కాదు అనే విషయం పార్టీ మారిన ఎమ్మెల్యేలకు కూడా తెలుసు. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఉంది. కేసీఆర్కి నా పేరు చెప్పుడు కూడా భయం. అందుకోసమే కాంగ్రెస్ వాళ్ళని మాట్లాడతారు, నా పేరు పైకి చెప్పడు అని రేవంత్ అంటూ ఉంటారు. నిజానికి రేవంత్ పేరు చెప్పడం ఇష్టం లేదా, లేదంటే రేవంత్ని కేసీఆర్ ఎలా చూస్తారు అనేది రేవంత్ కూడా తెలుసు. కానీ ఇప్పుడు గనక ఉప ఎన్నికలు జరిగి కేసీఆర్ వర్సెస్ రేవంత్గా రాజకీయం నడిస్తే ఇది వారిద్దరి మధ్య డైరెక్ట్గా జరిగే ఫస్ట్ క్లాష్ అవుతుంది. ఎట్లాగంటే 2023 ఎన్నికలు జరిగినా అప్పుడు సీఎం అవుతారని రేవంత్ రెడ్డి ఊహించి ఉండరు, అలాగే ఓడిపోతారని కేసీఆర్ కూడా అనుకుని ఉండరు. అందుకోసమే కాంగ్రెస్ బీజేపీలతో నేను పోరాటం చేస్తున్నానని కేసీఆర్ అనుకున్నారు. రేవంత్ రెడ్డి సర్ప్రైజ్ విన్నర్గా ఎమర్జ్ అయ్యారు. అందుకనే ఇప్పుడు వీరిద్దరి బలాబలాలకి ఈ ఉప ఎన్నికలు ఒక వేదిక అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ కాంగ్రెస్ గెలిచి పై చేయి సాధిస్తే గనక వచ్చే 3.5 ఏళ్లలో రేవంత్ రెడ్డికి ఎదురుండకపోవచ్చు. రేవంత్ ముచ్చట పడుతున్నట్టే కేసీఆర్ స్వయంగా సీఎం పేరు ప్రస్తావించాల్సిన పరిస్థితి, అవసరం రెండూ రావచ్చు. అలా కాకుండా ఉప ఎన్నికల్లో అలవాటైన విజయం కేసీఆర్ని వరిస్తే గనక వచ్చే 3.5 సంవత్సరాలు తెలంగాణ రాజకీయం ఎన్ని మలుపులు తిరుగుతుందో ఊహించటం అంత సులభం కాదు. అందుకోసమే ఇప్పుడు కేసీఆర్ గట్టిగా కొడతా అనే డైలాగ్ మీద కొత్త ఊహాగానాలు జరుగుతున్నాయి. సుప్రీం జోక్యం చేసుకుని గనక వచ్చే 6 నెలల్లోనో ఆ తర్వాతనో ఉప ఎన్నికలు జరిగే పరిస్థితి గనక తెలంగాణలో వస్తే ఏమైనా జరగవచ్చు. ప్రతి సీను ఒక క్లైమాక్సే అన్నట్టుగా రాజకీయం మారిపోయే అవకాశం ఉంది. మీరేమంటారు? కేసీఆర్ ఉప ఎన్నికలతో బౌన్స్ బ్యాక్ అవుతారా? నేరుగా ఢీ కొట్టే యుద్ధంలో రేవంత్ కేసీఆర్ మీద పైచేయి సాధించగలరా? మీ ఒపీనియన్ కామెంట్లో చెప్పండి. డోంట్ మిస్ కీ టాక్స్.